అందరికీ వందనాలు ప్రియులారా. ప్రియులారా, మనందరం కూడా రెగ్యులర్ గా బస్సు ప్రయాణం చేస్తుంటాం. ఈ బస్ జర్నీ చేసినప్పుడు కొన్ని పరిస్థితులు అనేవి మనకు ఎదురవుతాయి. ఏంటి? బస్సులో ఉండే సీటు కోసం గొడవ పడతారు. ఎలా? ఇదిగో నేను ముందొచ్చాను, నేనే కూర్చోవాలి, లేదు నేనే ముందొచ్చాను, నేనే కూర్చోవాలని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు బస్సులో ఉండే సీటు కోసం గొడవ పడతారు. ఎంత గొడవ పడినా కానీ చివరికి సమయం వచ్చినప్పుడు, వాళ్ళ గమ్యస్థానం అనేది వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోతారే కానీ ఆ బస్సులో ఉండే సీటుని ఏమైనా తీసుకెళ్ళగలిగారంటే తీసుకెళ్ళలేరు. ఎందుకు? ఆ బస్సులో ఉన్నంత మాత్రాన ఆ సీటు మనదైపోదు. బస్సులో నువ్వు కూర్చున్నంత మాత్రాన ఆ సీట్ నీది అయిపోదు. నువ్వు కేవలం ఒక ప్రయాణికుడివి. అది నువ్వు వాడుకునే ఒక వస్తువే, ఒక టెంపరరీ వస్తువే, కానీ అది నీకు పర్మనెంట్ కాదు. ఎందుకంటే నీ గమ్యం వచ్చినప్పుడు నువ్వు దిగి వెళ్ళిపోవాలి. దీనిని బట్టి మనం చూసుకుంటే ప్రియులారా, ఈరోజు భూమి మీద అండి మనుషులు నిజంగానే స్థలాల కోసం లేకపోతే ఆస్తుల కోసం భయంకరంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇదిగో ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు నా స్థలం, ఇక్కడ వరకు ఎవరు రాకూడదు, ఇది నేనే సంపాదించాను, నా స్థలంలోకి ఎవరు అడుగు పెట్టకూడదని చెప్పేసి, ఈ గజం ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి గజం స్థలం కోసం కూడా, చిన్న గజం స్థలం కోసం కూడా మనుషులు ప్రాణాలు తీసుకున్నారు ప్రియులారా. కానీ ఇక్కడ ఆలోచించాల్సిందండి, బస్సులో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నువ్వు ప్రయాణం చేసి దిగి వెళ్ళిపోయావో, ఈ భూమి మీద కూడా ప్రియులారా మనం ఎంత సంపాదించినా, నువ్వు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇన్ని ఎకరాల ఆసామైనా కానీ ఒకానొక సమయంలో అందరి జీవితంలో మరణం అనేది తప్పకుండా వస్తుంది. ఆ మరణ సమయంలో మనం కనీసం ఎకరం కాదు కదా, ఇసుక రవ్వను కూడా మనతో పాటు తీసుకెళ్ళాం. ఎందుకు అంటే ఈ భూమి అనేది కేవలం మనం వాడుకునే ఒక వస్తువు మాత్రమే. ఇది కూడా మనం టెంపరరీ మాత్రమే. దేవుడు దీని గురించి మనం చెప్తున్న విషయం ఏంటంటే, బాబు మీరు భూమి మీద యాత్రికులు మాత్రమే. అంటే ప్రియులారా, మనం ఆలోచించాల్సింది, గొడవ పడాల్సిందే నాది అంటూ వదిలిపోయి భూమి గురించి కాదు, కానీ మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, మరణం తర్వాత నా గమ్యస్థానం ఏంటి అని ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి ఇకనైనా మరి వదిలిపోయేటువంటి ఈ యొక్క తాత్కాలికమైన అశాశ్వతమైన ఆస్తుల కోసం, స్థలాల కోసం ప్రాణాలు తీసుకోవడం కాకుండా, మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను ఈ రోజైనా ఆలోచించు, ఎక్కడైనా ఆలోచించు.